ఇంజనీరింగ్లో 5th యూనిట్ క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ కాన్సెప్ట్స్ ఒక 4 ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి సాఫ్ట్వేర్ క్వాలిటీ. సాఫ్ట్వేర్ క్వాలిటీ ఏం చేస్తుందంటే నువ్వు మనం ఇచ్చిన తయారు చేసిన సాఫ్ట్వేర్ ఎంత మంచిగా పనిచేస్తుందో చెప్పేది సాఫ్ట్వేర్ క్వాలిటీ. డిఫైన్ హౌ వెల్ ద సాఫ్ట్వేర్ వర్క్, అది ఎంత బాగా పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ క్వాలిటీలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్వాలిటీ ఆఫ్ డిజైన్, ఇంకోటి క్వాలిటీ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్వాలిటీ ఆఫ్ డిజైన్లో ఏముంటుందంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టూల్స్, ఐటమ్స్ యూజ్డ్ బై ద డిజైనర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐటమ్స్ అనొచ్చు, మన లాంగ్వేజ్లో టూల్స్ అనొచ్చు. ఏవైతే టూల్స్ ఉంటాయో దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ డిజైనర్ ఏ టూల్స్ వాడింది, ఆ టూల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పేది క్వాలిటీ ఆఫ్ డిజైన్ చెప్తుంది మనకి. క్వాలిటీ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏం చెప్తుంది అంటే వాడు యూజర్ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ నువ్వు వాడుతున్నావు, ఎంత రేంజ్లో ఎంత డిగ్రీలో నువ్వు వాడినావు, యూజర్ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ నువ్వు డిజైన్ చేయడానికి, ఆ డిజైన్ ప్రాసెస్లో ఆ డిజైన్ స్పెసిఫికేషన్స్ ఎంత వాడినావు అని చెప్పేది క్వాలిటీ ఆఫ్ కాన్ఫిడెన్స్. అదే ఇక్కడ రాశాను. డిగ్రీ టు విచ్ అయితే డిజైన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయో ఎవరిస్తారు, డిజైన్ స్పెసిఫికేషన్ వాడు బేస్డ్ ఆన్ యూజర్తోనే కదా నువ్వు డిజైన్ స్పెసిఫికేషన్ అనేది చేయాల్సింది. సో ఎవరైతే యూజర్ డిఫైన్ చేస్తాడో డిజైన్ స్పెసిఫికేషన్, నువ్వు అది ఏ డిగ్రీ వరకు చేసావు ఆర్ ఫాలోడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రోడక్ట్ అనొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ అయినా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆడిచ్చే డిగ్రీ ఆఫ్ ఆ డిజైన్ స్పెసిఫికేషన్ ఎంత డిగ్రీలో ఫాలో చేసినావు దాన్ని తయారు చేయడానికి, ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి. ఇది చెప్పేది క్వాలిటీ ఆఫ్ కన్ఫార్మెన్స్. క్వాలిటీ ఆఫ్ డిజైన్ నువ్వు వాడిన టూల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తుంది. ఈ 2 టైప్స్ అనమాట సాఫ్ట్వేర్ క్వాలిటీ. ఓవరాల్ సాఫ్ట్వేర్ క్వాలిటీ ఏం చేస్తుంది, ఈ సాఫ్ట్వేర్ ఎంత మంచిగా పనిచేసేది చెప్పేది సాఫ్ట్వేర్ క్వాలిటీ. ఇది ఫస్ట్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్లో ఫస్ట్. ఇంకో క్వాలిటీ ఏంటిది, క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుందంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ సెవరల్ యాక్టివిటీస్ ఆర్ కండక్టెడ్ టు మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ క్వాలిటీ కంట్రోల్ ఏం జరుగుతుందంటే సెవరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం సెవరల్ యాక్టివిటీస్, మనము ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ అని చేస్తాం. ఆ సర్వర్ యాక్టివిటీస్ ఏమంటే లైక్ ఇన్సెప్షన్, ప్రివ్యూ, టెస్టింగ్ ఇవన్నీ చేస్తాం అన్నట్టు. ఈ సర్వర్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఎంత బాగుందని తెలుసుకుంటాం, ఇంకా ఎంతవరకు మెయింటెనెన్స్ ఇస్తారో కూడా తెలుసుకుంటాం. ఇవన్నీ మనం ఈ యాక్టివిటీస్ ఉన్నాయా, ఇవన్నీ ఆటోమేటెడ్ ఉంటాయి, సెమీ ఆటోమేటెడ్ ఉండొచ్చు, లేకపోతే మాన్యువల్ కూడా చేయొచ్చు ఈ యాక్టివిటీస్ అన్ని. దీని ద్వారా క్వాలిటీ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ ఇక్కడ అయిపోతుంది. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ ఏమి ఇస్తుందంటే మనకి ప్లాన్డ్ అండ్ సిస్టమేటిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, ప్యాటర్న్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లాన్డ్ మరియు సిస్టమేటిక్ ప్యాటర్న్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆర్ డన్ విచ్ ఆర్ నీడెడ్ టు ప్రొవైడ్ హై డిగ్రీ ఆఫ్ రియలబిలిటీస్. కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని సెటిల్మెంట్ ప్యాటర్న్స్ కానీ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఏం చేస్తాయంటే ఇవి చేస్తాం. ఎందుకు చేస్తామంటే మనము తయారు చేసే సాఫ్ట్వేర్కి హై డిగ్రీ ఆఫ్ రిలయబిలిటీ అంటే ఒక కాన్ఫిడెన్స్, మేము చేసేది మంచి సాఫ్ట్వేరు అని ఒక రిలయబిలిటీ ఇవ్వడానికి సెవరల్ యాక్టివిటీస్ నువ్వు అష్యూరెన్స్ మంచి క్వాలిటీ ఉందని ఒక ధీమా, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తావు యూజర్కి. అది సాఫ్ట్వేర్ అష్యూరెన్స్లో అయిపోతుంది. అర్థమైంది కదా. కొన్ని ప్యాటర్న్స్ ఉన్న సిస్టమేటిక్ ప్యాటర్న్స్ అనొచ్చు, ఏదైనా ప్లాన్డ్ యాక్టివిటీస్ నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు, యూజర్ అనేటోడికి కాన్ఫిడెన్స్ చేయడానికి, మా ఇచ్చిన తయారు చేసిన సాఫ్ట్వేర్లో హై డిగ్రీ ఉన్నదని చెప్పడానికి. తర్వాత కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. ఇది ఏం చేయాలంటే టోటల్ కాస్ట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ద సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ కండక్ట్ క్వాలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్. ఏవైతే క్వాలిటీ చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఇంకా క్వాలిటీ చేయడానికి ఇంకా రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా చేస్తావు కదా, టోటల్ కాస్ట్ ఎంత అయినాయి. బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఆ కాస్ట్ని 3 రకాలు డివైడ్ చేస్తాం. ఒకటి ప్రివెన్షన్ కాస్ట్ ఉంటుంది. ఆ ప్రివెన్షన్ కాస్ట్ ఏవేవి వస్తాయంటే క్వాలిటీ ప్లానింగ్ కానీ, FTR అంటే ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ కానీ, ట్రైనింగ్ కానీ, ఇవన్నీ ప్రివెన్షన్ కాస్ట్ కిందకి వస్తాయి. అప్రిషియల్ కాస్ట్ కిందకి అంటే టెస్టింగ్ అని, ఇన్ ప్రాసెస్ ఇన్సెప్షన్ ఉంటుంది, ఇంటర్ ప్రాసెస్ ఇన్సెప్షన్ ఉంటాయి. ఇవన్నీ అప్రిషియల్ కాస్ట్ కిందకి వస్తాయి. ఫెయిల్యూర్ కాస్ట్, ఎప్పుడైనా క్వాలిటీ నీకు మీట్ కాలేదు, అప్పుడు రీవర్క్ చేసేటప్పుడు రిపేర్ అయింది, దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి మళ్ళీ తయారు చేస్తావు. సో ఏవైతే రీవర్క్ రిపేర్ ఉంటాయో అవి ఫెయిల్యూర్ కాస్ట్ కిందకి వస్తాయి. మళ్ళీ ఇందులో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఉంటాయి. ఇంటర్నల్ అంటే ఎప్పుడైతే నువ్వు కస్టమర్కి ఇవ్వకన ముందు ఏవైతే ఫెయిల్యూర్ కాస్ట్ నువ్వు వస్తాయో
అవన్నీ ఇంటర్నల్ కాస్ట్ కిందకి వస్తాయి. ఒక్కసారి నువ్వు కస్టమర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపేర్ కానీ రీవర్క్ కానీ ఎవరు చేయాలో అవన్నీ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ కిందకి వస్తుంది. అర్థమైందా? కస్టమర్కి ఇవ్వక ముందు వచ్చే కాస్ట్లన్నీ ఇంటర్నల్ కాస్ట్, కస్టమర్ డెలివరీ చేసినాక మళ్ళీ వచ్చే కాస్ట్లన్నీ ఎక్స్టర్నల్ కాస్ట్, దేని లోపల ఫెయిల్యూర్ కాస్ట్ కింద. ఓకేనా? ఇవన్నీ 4 క్వాలిటీ కాన్సెప్ట్స్: క్వాలిటీ సాఫ్ట్వేర్ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, ఇంకోటి కాస్ట్ ఆఫ్ క్వాలిటీ.